తాటి చెట్ల ఎత్తు తక్కువగా ఉండేలా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచ్ కిట్లను మంత్రి పంపిణీ చేశారు. తాటి చెట్టు నుండి పడి గీత కార్మికులు చనిపోతున్నారనే ఉద్దేశంతో ఈ కాటమయ్య కిట్లు తయారు చేశారని మంత్రి తెలిపారు. తాటి చెట్టు ఎక్కే ప్రతి వ్యక్తికి ఈ కిట్ ఇస్తామని, ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుని, పార్లమెంటు సభ్యుని నిధులు కూడా వెచ్చించి ఈ రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నామన్నారు. రోడ్ల మీద వేరే చెట్లు పెడితే ఎలాంటి ఉపయోగం లేదని ముఖ్యమంత్రి కలెక్టర్ సమావేశంలో చర్చించారన్నారు. 50% తాటి ఈత చెట్లను కాలువలు, రోడ్ల పక్కన, చెరువుల గట్లపైన నాటాలన్నారు. ఈ కిట్లను గీత కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలని, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మార్చి తర్వాత గీత కార్మికులకు మోపిళ్లు ఇస్తామన్నారు. పిఎస్సిఎస్ చైర్మన్ మరియు పొన్నం ప్రభాకర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గవర్నమెంట్ హుస్నాబాద్ మున్సిపల్ మేడం గారికి పెద్దగా ఉండడం మన కుటుంబం నుంచి ఉంటే ఆ ఫలాలు అనేది మన కుటుంబాన్ని మొత్తానికి అందనేది ఒక ఉదాహరణ. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇద్దరు, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ ముగ్గురు కూడా 3 జిల్లాలకు సంబంధించిన వారు. అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ 3 హన్మకొండ, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మన కరీంనగర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం పట్టణ మండలం డిస్ట్రిక్ట్ కరీంనగర్. నేను ట్రైనర్ గా నిత్యం గీతా కార్మిక అజయ్ గ్రామం వారిగా మీ యొక్క ఆధార్ కార్డు అటెండెన్స్ కూడా దీని మీద పరిశోధన చేసి ప్రాణాలు అట్లే చెట్టుకే పడి విట్టల్లాగా ఎగిరిపోతా ఉన్నారు. కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా ప్రాణాలు కాపాడాలని కొంత యువకులు ఈ పరిశోధన చేసి అన్ని రకాల ప్రయోగాలు చేసి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కిట్టును తయారు చేసినారు. ఉన్నారు కానీ మనం పొద్దుగునే రాష్ట్రం మీద 2-3 లక్షల మంది ఉన్నారు. ముందుగా 10,000 ఇస్తా ఉన్నాం. అట్లా అందరికి ట్రైనింగ్ ఇచ్చడానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి ఇక అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తాటి చెట్టు ఎక్కే గీత కార్మికుడికి కాటమయ్య రక్ష కవచాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నది. కలిసి క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చే కాడ ఎక్కడ కూడా క్యాంపెయిన్ చేయకుండా 100% శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ పొందిన తర్వాత ఆ స్థానిక ప్రజాప్రతినిధి మీద కూడా మాకు శిక్షణ అయింది, కాటమయ్య రక్షణ అడిగే విధంగా వాళ్ళు పోతే ప్రభుత్వంతో పాటుగా ఇతర నిధులను కూడా తీసుకొని, శాసనసభ్యుల నిధులు కావచ్చు, పార్లమెంట్ సభ్యుల నిధులు, ఎస్పీఎఫ్ కావచ్చు, ఈ విధంగా తీసుకొని ఆ నిధుల నుంచి కూడా ఈ కాటమయ్య రక్ష కవచాలను కొని గీతా కార్మికులందరికీ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను రక్షించాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నామని మానవుడే సందర్భంగా తాటి ఈత చెట్లు పెడితే కొన్ని వందల వేల మందికి ఉపాధి తాటి మంటలతో సహా అనేక రకాలు ఉపయోగపడతాయి. కాబట్టి వ్యవసాయ శాఖ, ఈజీఎస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, అన్ని ఫారెస్ట్ శాఖ అందరికీ కూడా చెప్పినాడు. 50% పెట్టే చెట్ల 50% చెట్లు తాటి ఈత చెట్లు పెట్టాలి. అవి స్థలం మీ దగ్గర ఉండడమే కాదు, రోడ్డు వెంబడి కానీ లేదా కాలువల వెంబడి కానీ మీరు ఎక్కడెక్కడ మీ ఊర్లో నుంచి ఉన్నారో, మీ ఊర్లో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా, కాలువ ఉన్నా, రోడ్ వెంబడి ఉన్నా దయచేసి ప్రతి ఒక్కరు కనీసం ఒక 10 మొక్కలు పెట్టాలి.